హాయ్ అండి, వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్. వానాకాలం, ఎండాకాలం, చలికాలం ఇలా కాలాలతోటి సంబంధం లేకుండా ఈ పకోడీని అయితే మీరు చేసేసుకోవచ్చు. చాలా చాలా సూపర్గా ఉంటుంది. యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా చాలా హెల్దీ. ఎవరైతే డైట్లో ఉన్నారో లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, హెల్దీగా తినాలి అని అనుకుంటున్నారు, తప్పకుండా ఈ పకోడీలు తినచ్చు. డీప్ ఫ్రై అయినా పర్లేదు, తప్పకుండా మీరు టేస్ట్ చేయండి, బాగా నచ్చుతుంది. అలాగే మనం యూస్ చేసినవన్నీ కూడా మంచి హెల్దీ అయినటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దీనివల్ల ఏంటి లాభం అనేది కూడా మనము ఈ రెసిపీ చేసుకుంటూ ప్రాసెస్లో ఉన్నప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మంచి క్రిస్పీ సౌండ్ తోటి క్రంచీగా చాలా సూపర్గా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఎలా తయారు చేసేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని వాటర్ పెట్టుకొని వేడి చేసేసుకోవాలి. వీటిలో ఒక బౌల్ వరకు సోయా చంక్స్ని తీసుకొని ఒక 2 నిమిషాలు అలా నానబెట్టేసుకోండి. అవి బాగా వాటర్ పీల్చుకున్నాయి అనుకున్న తర్వాత, మెత్తపడ్డాయి అనుకున్నప్పుడు ఇలా జాలి బుట్టలోకి వేసేసుకొని ఒకసారి పైనుంచి మళ్ళీ ప్రెస్ చేసేసుకోండి. సోయా చంక్స్ అంటే చాలామంది ఇష్టపడరు. ఒకటి వాటి స్మెల్ అనేది ఒకటి ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తినరు. బట్ ఇది మీరు వేశారని కూడా తెలియదు వాళ్ళకి, కానీ చాలా ఇష్టంగా తింటారు. ఈలోపు పాలకూరను కూడా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీడియం సైజు 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకోండి. నేను తయారు చేశాను. మీరు రైస్ తినాల్సిన అవసరం లేదండి, ఇది తింటే చాలు. మీకు మనకు కావలసినటువంటి హెల్తీ ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా దొరుకుతాయి. అలాగే నేను ఇక్కడ పర్పుల్ క్యాబేజీని యూస్ చేస్తున్నాను. మీకు దొరికితే తప్పకుండా పర్పుల్ క్యాబేజీని యూస్ చేయండి, లేకపోతే గ్రీన్ కలర్ క్యాబేజీని అయినా సరే యూస్ చేయండి. తక్కువ క్యాలరీలతోటి మంచి పోషక విలువలు ఉంటాయి. విటమిన్ సి, కే, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. గుండెకు, ఎముకలకు కూడా చాలా మంచిది. సో క్యాన్సర్ రిస్క్ను కూడా తగ్గిస్తుంది. అధికంగా ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్ ఈజీగా అయిపోయి మనము బరువును కూడా మనకి కంట్రోల్లో ఉంచుతుంది. సో చాలా చాలా మంచిది పర్పుల్ క్యాబేజ్. అది ఒకవేళ అందుబాటులో లేకపోతే గ్రీన్ క్యాబేజీని యూస్ చేయండి. తర్వాత పాలకూరను కూడా చక్కగా సన్నగా తురుముకొని పెట్టుకోండి. పాలకూర మనకు తెలిసింది మంచి ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. బలమైనటువంటి పోషక పదార్థాలు ఉండి మంచి రుచిని కూడా ఇస్తాయి. ఒకవేళ మీకు కిడ్నీ స్టోన్స్ అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం పాలకూరకి దూరంగా ఉండండి. తర్వాత మనం ఉడికించుకున్నటువంటి సోయా చంక్స్ను ఒకసారి పిండేసి ఇలా చాప్ చేసుకోవాలి, లేకపోతే మిక్సీ జార్లోనైనా సరే వేసేసుకోవచ్చు. సోయా చంక్స్ చాలా ప్రోటీన్స్ చాలా బాగుంటాయి. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం థైరాయిడ్ లేదా స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం వీటిని తక్కువగా తీసుకుంటే మంచిది. ఇలా బరకగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాము. యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ సోయా చంక్స్, అలాగే క్యాబేజీ, పాలకూర. తర్వాత కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నా సరే, లేకపోతే చాప్ చేసుకున్నా సరే. కట్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా వేసుకోండి. ఎక్కువ కాకుండా తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి ఒక 6-7 స్పూన్ల శనగపిండి, 4-5 స్పూన్ల బియ్య పిండిని వేసుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారాన్ని వేసేసుకొని ముందుగా పొడి పిండిలో ఇవన్నీ బాగా కలుపుకోండి. వాటర్ ఏమీ ఎక్కువగా రాదు, కాకపోతే మొత్తం కూడా పొడిపిండి ముక్కలు అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. మీకు నచ్చితే దీంట్లో నువ్వులు వేసుకోవచ్చు, లేదా జీడిపప్పునైనా సరే వేసుకోవచ్చు. బట్ ఇలా చేసుకోండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వాటర్ని వేసుకోండి. జారుగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మనం గట్టి పకోడీకి ఎలా కలుపుకుంటామో కొంచెం ఆ రకంగా కలుపుకోవాలి. అందుకని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకుంటూ, మరీ గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేయండి. ఈలోపు మీరు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకొని మీడియం టెంపరేచర్లో పెట్టుకొని హీట్ చేయండి. సో ఇది మాత్రం లిటిల్ బిట్ స్పైసీ సూపర్ హెల్దీ పకోడీలు అండి. తప్పకుండా తయారు చేసేసుకోండి. ఇలా ముద్దలాగా కూడా వేసేసుకోవచ్చు, పకోడీలాగా కూడా వేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే పకోడీలాగా వేసేసుకోవడమే. కాకపోతే చిన్నవి కాకుండా కొంచెం పెద్దగా వేసుకుంటే ఆ చిన్నవి పక్కకు రాకుండా ఉంటాయి అంతే. ఇలా వేసేసుకొని ఫ్లేమ్కి తర్వాత హైకి మార్చేసుకొని
కొంచెం నార్మల్ పకోడీల కంటే ఇవి కాస్త టైం ఎక్కువ పడుతుంది ఫ్రై అవ్వడానికి. మీకు ఇవి ఫ్రై అయ్యాయి అని తెలుసుకోవడం అయితే ఉల్లిపాయలు ఫ్రై అయిపోతే పకోడీ ఫ్రై అయినట్టే భలే క్రిస్పీగా ఉంటాయండి. అండ్ చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా పెట్టండి. అసలు దీంట్లో సోయా వేసాము, పాలకూర వేసాము, ఇవన్నీ అసలు వాళ్ళకి తెలియకుండానే చాలా ఇష్టపడి తినేస్తారు. పిల్లలకైతే సాస్ తోటి సర్వ్ చేయండి చాలు, అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకవేళ ఇలాంటి రెసిపీ ఏదైనా చేసి ఉంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.